నిన్న వచ్చి రంగనాథ్లోకి వచ్చి హైదరాబాద్లో వచ్చి మళ్ళీ వచ్చి స్పీచ్ ఇస్తున్నాడు ఆయన. హైదరాబాద్లో ఉంటాను, ఇక్కడే అభివృద్ధి, నేనే అభివృద్ధి. ఏంటి అభివృద్ధి చేస్తావు హైదరాబాద్ నువ్వు? నాకు అర్థం అవ్వట్లేదు. ఏమనంటే రింగ్ రోడ్ నేను కట్టానంటే, రింగ్ రోడ్ ఆయన కట్టాడా? నేను 10 సంవత్సరాలు మంది ఏ డేట్ ఫౌండేషన్ వేసాడు చెప్పు బాబు. నువ్వు కట్టావా రింగ్ రోడ్ని? పివినాసుర ఫ్లేవర్ నేను కట్టి ఏం చెప్తావు దీనికి? ఇదా ఏమనంటే నేను కొత్త ఒక ఇది ఇంకొక కార్పొరేషన్ని క్రియేట్ చేసాం, సిటీని క్రియేట్ చేసాను అంటాడు. మహానటుల కంటే మేటినటుల కంటే ఇంకా బ్రహ్మాండమైన నటనలో మీరు మెప్పించి వీళ్ళ ప్రయత్నాలు చేస్తూ ప్రజలను మోసం చేస్తుంటే నీ ఓటు కేసు వచ్చిన తర్వాత వచ్చిందని చెప్పి నువ్వు ముద్దావి అని చెప్పి ఆ రోజు మొత్తం రాష్ట్ర ప్రజలందరినీ తగ్గడ పెట్టేస్తావు దానికి. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ తాలూకా అవసరం వెళ్ళి గుణాలని వీటిని మీరు ఆలోచన చేయాలని చెప్పని కోరుకుంటూ, ఎవరైతే మీ తాలూకా మీ అభివృద్ధి కోసం కోరుకుంటారో, ఏ వ్యక్తులైతే మీ తాలూకా శ్రేయస్ కోసం కోరుకుంటారో, మీ మనుగడ బాగుంటుందని కోరుకుంటారో వాళ్ళకి వాళ్ళు ఓటేస్తారు. తెలుగుదేశం పార్టీ చీటింగ్ పార్టీకి చీటర్ పార్టీకి చెప్తే వేస్తారు చెప్పండి. ఎందుకంటే నిన్న చెప్పింది వచ్చి సెక్షన్ 8 అడిగారు, నీకు నేను అండగా ఉంటా అన్నారు. బాంబులు వేస్తే మేము వచ్చి ఇక్కడ నుంచి భయపడ ఆ పార్టీకి ఓటేస్తారు ఎవరైనా. ఈ రకంగా ఇక్కడున్న హైదరాబాద్లో ఉన్న తెలుగు ఆంధ్రప్రదేశ్ తాలూకా సెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా హక్కులన్నింటినీ పణంగా పెట్టేసింది తెలుగుదేశం పార్టీ. వారి మీద రాజకీయం చేస్తుంది తెలుగుదేశం పార్టీ. వారి స్వార్థం కోసం రాజకీయాలు చేసుకుంటున్నారు. కానీ అన్యాయకాంతంగా ఉన్న ఆస్తులు ఏవైతే వాటిని మాత్రం కాపాడుకోవడానికి ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రధానమంత్రి తీసుకొచ్చి ఏం చేశాడంటే పిడికి బుక్ తీసుకొచ్చాడు. అక్కడ నుంచి మట్టి తీసుకొచ్చాడు. మనం ఆంధ్ర రాష్ట్ర ప్రజల నోట్లో మట్టి కొట్టారు. ఏం చేశారండి? ఈయన మాట్లాడుతుంది పెద్ద మనిషి. మజ్లిస్ మేము మిత్రపక్షాలం అయితే వాళ్ళు గ్యారంటీ కొని గెలిచే సీట్లు ఉండని ఉండే అయ్యప్ప ఇంకెక్కడైనా అర్థం కాదు. కేసీఆర్ గారు ఒక ఆసక్తికరమైన కీలకమైన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. మేము మొదటి నుంచి చెప్తున్నాం, ఎంఐఎం టీఆర్ఎస్ వారు పొత్తులతో ఒక కూటమిగా ఏర్పడ్డారు.